గవర్నమెంట్ ప్రతిసారి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు గారు కానీ మేము రైతులు రుణమాఫీ పూర్తిగా చేసినామనే మాటలు మాట్లాడుతున్నారు. దాని గురించే ఇక్కడ ఉన్న రైతులు నడితే తెలిసిపోతుంది ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమంది గారు చెప్తారు. వాడిని ఏదో కొన్ని నిబంధనలు పెట్టి తొలితేనే హామీ ఇచ్చేటప్పుడే చెప్పాలి, మేము విధంగా అయితేనే చేస్తాం, విధంగా ఉంటేనే చేస్తామని. కానీ పాస్బుక్ కానీ టైటిల్ డీడ్ కానీ ఆధార్ కార్డు కానీ అవన్నీ చూపించాలంటే అవి టైటిల్ డీడ్ కానీ పాస్బుక్లు కానీ అప్పిచ్చే బ్యాంకులకు అవసరం, అవి వాళ్ళకు పూచికత్తుగా కొరకు అవసరం. కానీ ప్రభుత్వానికి ఏం అవసరం? రుణమాఫీ చేయమన్నా బ్యాంకులకు గెలిచి ఎవరి పేర్ల మీద రుణంలో చెప్పమంటే వాళ్ళు చెప్తారు, అవి మాఫీ చేస్తే అయిపోతాయిగా. కానీ డొంక తిరుగు మాట్లాడుకుంటా అందరికి రుణమాఫీ చేసామని. అదేవిధంగా మేము ఎంత మా చేస్తుంటే కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గగ్గోలు పెడతామని అన్నారు. గగ్గోలు పెట్టలే, మీరు పెట్టిపిస్తున్నారు. మీరేమన్నారు? మేము మొత్తం చేసిన హరీష్ రావు గారిని రాజీనామా చేయమన్నారు. హరీష్ రావు గారు అట్లండి మీరు డిసెంబర్ 9 రుణాన్ని తీసుకోండి వెంటనే తీసుకోండి, డిసెంబర్ 9 తారీఖునే మాఫ్ చేస్తామన్నావు. అది పోయింది. 100 రోజులను అది పోయింది. ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామన్నప్పుడు ఆయన 6 గ్యారెంటీలు ఈ రుణమాఫీ పూర్తి చేసి రాజీనామా చేస్తాడు. మరి ఇప్పుడు రాజీనామా చేయమని 6 గ్యారెంటీలు పూర్తి చేయలేదు. ఇచ్చే రుణమాఫీ కూడా చేసే రుణమాఫీ కూడా కంప్లీట్ పూర్తి కాలేదు. దాని గురించి మాట్లాడతాం. మేమేంటంటే చాలా మందికి రాలేదు కాబట్టి దాని గురించి రైతుల ధర్నా కార్యక్రమం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ తరఫున చేపట్టాము. కాబట్టి నేను ఏంటంటే ఇప్పుడున్న కొద్దిగా మంది మంత్రులు వాళ్ళు ఏం మాట్లాడుతారు? అవగాహన లేకుండా మాట్లాడుతారో ఒకసారి ఆలోచించాలి. గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు రైతులకు అన్నారు. రైతులకు 80% మంది రైతులే ఉంటారు. ప్రజలకు అన్నం తెట్టే రైతుకు బాగుపడాలని అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారు వాళ్ళకి కావాల్సిన నీటి వసతి చెల్లు బాగా చేయించాడు. ఏ ప్రభుత్వం బాగా చేయించింది అట్లా. అదేవిధంగా రైతు పెట్టుబడికి ప్రపంచం లెక్కలేని విధంగా రైతు పెట్టుబడి ఇచ్చిండు. రైతు చచ్చిపోతే రైతు బీమా 5 లక్షలు ఇచ్చిండు. అదేవిధంగా కావాల్సిన కరెంట్ ఇచ్చిండు. ఇవి ఎవరైనా మీరు ఇచ్చిన ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా? అన్ని మంచి చేసిన ప్రభుత్వాన్ని మీరు అంటారా? మీరు అన్న మాట చేయండి సార్. ఇప్పుడు సకాలంలో మాకు ఎరువులు ఇచ్చినాం, విత్తనాలు సరఫరా చేసినాం. రైతులు వాళ్ళు పండించిన పంటను ఎంత ఇబ్బంది అయినా కొన్నాం. పిఎస్సి ద్వారా, బ్యాంకుల ద్వారా, పిఎస్సి సొసైటీ ద్వారా వాళ్ళ ధాన్యాన్ని కొన్నాం. మరి అంత వసతి కల్పించినాం, గోదాములు కట్టించిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అటువంటి మీరు చేసిరా. కాబట్టి అట్లా మీరు చేస్తే బాగుంటుంది. చేయకుండా అబద్ధాలు ఆడకూరి. కాబట్టి ఇప్పుడైనా రైతుల రుణమాఫీని అందరికీ రుణమాఫీ చేయాలని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను.